ఉసి 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 ఏంటి అమ్మాయి, నువ్వెందుకే దాని కాళ్ళు పడుతున్నావు? లేగు, లేవమని చెప్తున్నాను కదా. దాన్నెందుకు కాళ్ళు పట్టిస్తున్నావే? నేనే పట్టమన్నాను. ఏ తప్పేంటి? తప్పంటావేంటి? తనతో అలా పని చేయించడమే తప్పు. అలాంటి పనులు అంటే పని మనిషే కదా ఈ అమ్మాయి. ఇంట్లో పనులు చేయడంలో తప్పే ఉంది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని నొక్కమన్నాను. ఏమ్మా, నీకేమన్నా కాళ్ళు నొక్కడానికి నామోషియా? నామోషి ఉంటే వెళ్ళిపో, అవసరం లేదు. పర్వాలేదండి. నువ్వు ఊరుకో అమ్మా. పర్వాలేదేంటి? నిన్ను మా పెద్ద కోడలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఇంట్లో పనులు చేస్తున్నావు, ఓకే. ఇలాంటి పనులు చేయడానికి మేము ఒప్పుకోము. సరే, ఆవిడ గారి చేత్తో జ్యూస్ అయినా తేవచ్చా? అది కూడా కష్టపడిపోతుందా? ఎందుకండి మీరు గొడవ పడతారు? చూసే కదా, నేను తీసుకొస్తాను. అందరూ దీనికి సపోర్ట్ వస్తున్నారు కదా. అత్తయ్య గారే దీని మీద సీరియస్ అయితే ఎవరు సపోర్ట్ వస్తారో నేను చూస్తాను. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? బుద్ధి లేదా? అత్తయ్య గారి చీరంతా పాడు చేశావు. ఏమే, మనుషులు కనపడడం లేదా నీకు? నేను కావాలని పోయలేదండి. అక్షిత, ఎందుకు తను మీరు చేయి చేసుకున్నావు? చేయి చేసుకోక చూడు, అత్తయ్య గారి శారీ చూడు ఎలా పాడైందో. నేను కావాలని చేయలేదక్క. ఎవరిదో కాలు తగిలినట్టు అనిపించి పడిపోబోయానక్క. ఎవరి కాలు తగిలింది? నీ కాలు నీకే తగులుంటుంది, నువ్వే పడుంటావు. అత్తయ్య గారి మీద జ్యూస్ పడ్డం తప్పే, కానీ అనుకోకుండా చేశాను అంటుంది. అయినా తన మీద చేయి చేసుకునే రైట్ నీకెవరిచ్చారే? రైట్ ఇచ్చేదేంటి? అది ఇంట్లో పని మనిషి. అయితే ఏంటి? పని మనిషి అయితే మనిషి కాదా? పొరపాట్లు ఎవరి వల్ల అయినా జరుగుతాయి. అంత మాత్రాన చేయి చేసుకుంటావా? కొంచెం కూడా మేనర్స్ లేదా? అదేంటి చరణ్, తప్పు తన చేస్తే నన్ను అంటున్నావేంటి? నువ్వు చేసింది తప్పు కాబట్టి నిన్నే అంటారు.
అరే అసలు ఈ చరణ్ గా లేకపోయి ఉంటే మన టీం లీడర్వి నువ్వే అయి ఉండేవాడివి. అవునరా, ఈ మ్యాచ్లో మనం ఓడిపోయినా పర్వాలేదు, కానీ వీడు లీడ్ చేస్తున్న టీం కాంపిటీషన్లో గెలవకూడదు. ఏ కబడ్డీ ఛాంపియన్ అయితే వీడు చాలా బాగా ఆడుతున్నాడని చెప్పి టీం లీడర్ని చేశాడు, ఇక్కడ ఓడిపోయిన తర్వాత అదే ఛాంపియన్ చరణ్ లీడర్గా చేసి తప్పు చేశామని ఫీల్ అవ్వాలి. హాయ్ చరణ్. నమస్తే సార్. చరణ్, నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు కదా? ఎందుకంటే అపోజిషన్ టీం చాలా టఫ్ గా ఉందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంపిటీషన్ లో మీ టీమే విన్ అవ్వాలి. సార్, మీకు అనుమానమే అవసరం లేదు సార్. ఖచ్చితంగా మా ఆయనే ఈ కబడ్డీ పోటీలో విన్ అవుతారు. మీరు చూస్తూ ఉండండి. సరే, వెళ్దాం పదండి.